హాయ్, హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ. మన మన ఛానల్ అంటే వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ మిత్రులందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వారందరూ, చూస్తున్నవారు, తర్వాత శ్రేయోభిలాషులు, తర్వాత గ్రూపుల వారు, అందరికంటే ఎక్కువగా మా వాట్సాప్ గ్రూపుల వారు, కోర్సెస్ జాయిన్ అయిన వారు అందరికీ పేరు పేరున నా నమస్కారములు. వినాయక చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుణ్ణి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని వేడుకుంటున్నాను. విఘ్నాలను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు అంటారు కదా, అది అక్షర సత్యం. ఎంత అక్షర సత్యం అంటే, నేను లైఫ్లో చవిచూచింది ఒకసారి కాదు, చాలాసార్లు. పండుగలన్నిటికంటే వినాయక చవితికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అంటే నా ఇష్టదైవం వినాయకుడు అనుకోవాలి ఆ లెక్కన. మా చిన్నప్పుడైతే పందిళ్ళ వాటిలో వేసేవారు, నాటకాలు, డ్రామాలు, హరికథలు, బుర్రకథలు అప్పటికే తగ్గిపోయాయి అనుకోండి. హరికథలు అవి వచ్చే వినేవాళ్ళం. వారం రోజులు 10 రోజులు పందిళ్ళు వేసి ఇచ్చేసేవారు. దసరా ఒకటిను, వినాయక చవితి ఒకటి. ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. వినాయక చవితి గురించి ఎందుకు చెప్తున్నానంటే, అసలు అది మరి బిలీఫ్ సిస్టమో ఏమో నాకు తెలియదు, కానీ మన బిలీఫ్ని బట్టి ఉంటుంది అని అనుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా అది ఒక రకం మన ఆంధ్రదేశంలో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ సహజంగానే విఘ్నేశ్వరుడి పూజ చాలా నిష్ఠతో చేస్తారు కదా. కానీ ఇక్కడ నార్త్లో సెలవు ఉండదు అసలు. గణేష్ పూజ అంటారు అంతే, ఎవరు పూజ చేయరు. అంటే వారు చేసే పండుగలు వాళ్ళకు ఉన్నాయనుకోండి, చేయటం లేదు కాబట్టి అదేదో తక్కువ చేసి చెప్పటం కాదు, చెప్తున్నాను. సో 3 సంవత్సరాలు దాటిపోయాయి కదా మన ఈ ఛానల్ పెట్టి. జనరల్గా వినాయక చవితికి నాకు ఏదైనా కొంచెం సంకల్పం లేదా ఇంకోటి ఏదైనా ఉంటే, లేదా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే, ఏదైనా ట్రబుల్స్, ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఆ వినాయక చవితికి నేను కటిక ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండొచ్చు అంటారు, ఉండకూడదు అంటారు, అది అంతా కాంట్రవర్సీ అనుకోండి, ఎవరికి సంబంధించిన వాళ్ళది. నేను ఉపవాసం ఉంటాను, ఆయన ఉపాసన చేస్తాను, అంతే. విఘ్నాలు తొలగిపోతాయంటే ఏం లేదు, నా లైఫ్లో అలా తొలగిపోయాయి. సో నా దైవమైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ అందరి తరపున, నా తరపున, మీ అందరి తరపున మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అభివృద్ధి చెందాలని. సో ఐమ్ వెరీ హ్యాపీ. అందుకని నిన్నటి బదులు ఈరోజు వీడియో పెట్టాను అనమాట. ఎలాగో రేపు వినాయక చవితి తప్పకుండా చెప్పాలి కదా అని. అది చెప్పాలంటే మన ఈ వినాయక చవితి రోజునే, ఆ రోజు నేను ఉపవాసమే 3 సంవత్సరాల కింద జరిగిన విషయం. ఆ రోజు ఉపవాసమే. ఉదయం నుంచి ఇంట్లో మా ఫ్యామిలీ లేరు, ఇక్కడ అంతా అక్కడికి వెళ్ళిపోయారు, ఏపీలో ఉన్నారు. నేను ఒక్కడే ఉన్నాను. ఇక్కడ తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక్కడ పూజలు చేస్తారు ఢిల్లీలో. వాళ్ళు పిలిచారు, మీరు ఆయన స్కూల్ మాస్టరు, రండి పలానా చోటకి ఈరోజు సాయంత్రం పూజ అది ఉంటుంది, అక్కడే భోజనం, అదే ఏదో పలహారం ఏదో ఉంటుంది కదా, ఉంటుందండి అని చెప్పారు ఆయన. ఉదయం నుంచి ఏం తీసుకోలేదు, కటిక ఉపవాసమే. ఆ రోజు ఈవినింగ్ నేను వీడియో పెట్టాను.
అప్పటికి జస్ట్ చెప్పాలంటే 500 మంది కూడా లేరేమో సబ్స్క్రైబర్స్. ఫ్యూ హండ్రెడ్స్ ఉండుంటారా, లేకపోతే 1000 అట్లా ఉండుంటారేమో. 1000 కూడా డౌటే నాకు. సరే, ఆఫీస్కి వెళ్ళి దగ్గర 20 కిలోమీటర్లు నాకు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడుండి ఉపవాసంతో, మంచినీళ్ళు కూడా ముట్టుకోను మామూలుగా ఉపవాసం ఉంటాయి. వీడియో పెట్టి ఉన్న ఓపికతోటి వీడియో పెట్టి ఆ రోజు అంటే సామాన్యుడు కరోడ్పతి కావటానికి అవకాశం ఉంది. అది ఫస్ట్ ఆ రోజు వినాయక చవితి రోజు నేను అనౌన్స్ చేసిన తర్వాత చేసి వచ్చాను. ఆయన వాళ్ళ పూజకి వెళ్ళాను. పూజ అంతా చక్కగా చాలాసేపు జరిగింది, చాలా బాగా చేశారు. ఈవినింగు అంతా అయిపోయిన తర్వాత భోజనం అదే పలహారం తీసుకుని ఇంటికి వచ్చాను. మరి ఆ మర్నాడు నుంచి ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందింది. ఎట్లా అంటే లీప్స్ అండ్ బౌండ్సే. మరి ఇది సెప్టెంబర్ అనుకుంటాను. అప్పుడు జస్ట్ అప్పటి వరకు సెప్టెంబర్ అయితే నా అనుమానం 100 మంది 200 మంది కూడా ఉంటారు సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఆగస్టు నాటికి 7-8 ఉన్నారు. 3 నెలలు స్టార్ట్ చేసిన 2.5 నెలల వరకు 7-8 2.5 నెలల వరకు. సో తర్వాత వీడియో ఆ వీడియో తర్వాత మరి ఎట్లా పెరిగిందో, ఎంత సంఖ్య వచ్చారో, ఎట్లా పెరిగిపోయిందో, 1000 ఎప్పుడైందో తెలియదు, 10,000 ఎప్పుడయ్యారో తెలియదు. అసలు ఏదో పూనకం పూరినట్టుగా దానంతరం అది పరుగులు తీయటం మొదలుపెట్టింది. నాలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎంఫటిక్గా చెప్పడం, అది కంటిన్యూషను. అయితే హ్యాపీ టు షేర్ విత్ యూ, ఈ ఛానల్ చూసే వాళ్ళలో చాలామంది అని చెప్పడానికి కాదు, మెజారిటీ అని చెప్పచ్చు, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. కొత్తగా తర్వాత జాయిన్ అయిన వారు బహుశా చేయలేదేమో, ఇగ్నోర్ చేశారేమో. తర్వాత ట్రేడింగ్ మాత్రమే చేసేవాళ్ళు ఉంటారు కదా, ట్రేడింగ్ టైపు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ చేయటం ఇష్టం ఉండదు. అసలు ఇన్వెస్ట్మెంట్ దే డోంట్ వాంట్ టు. అట్లా కొంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు చేయలేదేమో. అదర్వైజ్ కామన్ మ్యాన్ టైపు, అంటే స్మాల్ ఇన్కమ్ పీపుల్, ముఖ్యంగా స్మాల్ ఇన్కమ్ పీపుల్ చాలామంది చేశారు. ఎంత స్మాల్ ఇన్కమ్ పీపుల్ చేశారంటే నాకు మెసేజ్లు వచ్చేవి, ఫోన్లు వచ్చేవి. వాళ్ళ ఇన్కము 15,000, నెలకి 10,000, 20,000. తర్వాత గ్రామాల్లో ఉండేవాళ్ళు, రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు, ఏదో కొంచెం సేవింగ్స్ ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేయటం ఇబ్బంది అయ్యి తెలియకపోతే చాలా అవస్థలు పడి, చాలా బాధలు పడి, తెలిసిన వాళ్ళతో దగ్గర తెలుసుకుని మీ సేవలకు వెళ్ళి చేయించుకుని, అట్లా మొత్తానికి అదొక రెవల్యూషన్ లాగా చేశారు. నా జీవితానికి అత్యంత తృప్తి కలిగించేటటువంటి ఘటనలో ఇదొకటి, విషయాల్లో ఇదొకటి. ఏంటంటే మెజారిటీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఛానల్కి ఉన్న ప్రత్యేకత అది. వాళ్ళకి ఖచ్చితంగా 100% అని చెప్పకూడదు కాబట్టి ఈక్విటీ గురించి చెప్పటం లేదు. 20 to 30 years వాళ్ళకి పేషెన్స్ ఉంటే ఎంత మంచి చక్కని రిటర్న్ వస్తుంది అంటే 20 years చాలా తక్కువ, 25, 30 ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ. ముఖ్యంగా మన పిల్లల కోసం, తర్వాత మన మనవరాళ్ళ కోసం వేసామనుకోండి, న్యాచురల్గానే 30-40 years నథింగ్, ఏదో ఎల్ఐసి కట్టినట్టే. కానీ వాళ్ళ పటాలు పెట్టుకుని వాళ్ళ మనవరాళ్ళు పూజిస్తారు ఆఫ్టర్ సమ్ టైమ్. మా తాతగారు లేదా మా అమ్మగారు, నానమ్మ, అమ్మమ్మ ఇట్లా చేశారు, చేసినందువల్ల నాకు ఎంత బాగా జరిగిందో అని. అంటే ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ అని చెప్పాలి, నిజం చెప్పాలంటే. లేదా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హ్యావెన్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం. అది 3 సంవత్సరాల కిందట వినాయక చవితి రోజున దాని గురించి మాట్లాడాను నేను.
నాకు బాగా గుర్తు. భగవంతుడు ఆశీర్వాదం అంటే వినాయకుడు ఆశీర్వాదం ఉండబట్టే కదా, లేకపోతే ఏమీ జరగదు. సో 3 సంవత్సరాలు గడిచినాయి. ఖట్టా మీఠా అంటారు కదా, కొంతమందికి ఈ ఛానల్ పనికొచ్చింది, కొంతమందికి పనికి రాలేదు, కొంతమంది అంటే జడ చేతన్ గుణదోషమయ విశ్వకీన్హ కరతార్ సంత హంస గుణగహపై పరిహరి వారి వికారని తులసిదాస్ గారు చెప్తారు. మనుషులు రకరకాలుగా ఉంటారు, రకరకాల ఆలోచనలతోటి అభిప్రాయాలతోటి ఉంటారు. సో ఇది ఈ ప్రకృతి ధర్మం. కాబట్టి ఎవరిని తప్పట్టడానికి లేదు. హీఈస్ రైట్ ఫ్రమ్ హీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ రైట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అందువల్ల నాన్ జడ్జెడ్ లెట్ అస్ లెర్న్ టు బి నాన్ జడ్జిమెంటల్. అట్లా అయితే ఈజీ అవుతుంది జాబ్. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అందరినీ మెప్పించడానికి ఎవరు పుట్టలే ఇప్పటి వరకు, అందరినీ ఎవరు ఇప్పటి వరకు మెప్పించలే. శ్రీరాముడు అయినా యేసుక్రీస్తు అయినా గౌతమ్ బుద్ధుడైనా అంతకన్నా వాళ్ళకంటే గొప్ప గొప్ప మహానుభావులు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళైనా కానీ మెప్పించగలిగారా? లేదు కదా. కాబట్టి తప్పేంటి? ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ ఒపీనియన్. అందువలన ఏంటంటే మంచికో చెడ్డకో మొత్తానికి ఈ ఛానల్ స్టార్ట్ చేయటం, నడిపించటం, తర్వాత మీ అందరి ప్రోద్బలం, సహకారం, సపోర్టు వీటన్నిటి వల్లనే కదా ఛానల్ చక్కగా దిగ్విజయంగా నడుస్తున్నది. నాకు ఒంట్లో ఓపుకున్నంత వరకు కూడా నడుపుతాను. నాకు చేతనైంది తోచింది చెప్తూనే ఉంటాను. నో మ్యాటర్ వాట్, హౌ పీపుల్ టేక్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. ఒంట్లో ఓపిక అంటే ఐఎమ్ జస్ట్ 62+. మామూలుగా అయితే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 69, 70 ఉంది కదా ఇండియాలో. 68 to 70 మధ్యన ఉంది. అంటే ఇంకా దెర్ ఈజ్ స్టిల్ ఎనర్జీ, దెర్ ఈజ్ స్టిల్ స్కోప్. ఎప్పుడు ఏనాడు ఏమవుతుందో ఎవరికి తెలియదు అనుకోండి. బట్ మనకు ఉన్నంత వరకు, ఎనర్జీ ఉన్నంత వరకు కూడా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతేగాని నాకు సాగిపోతుంది, జరిగిపోతుంది కదా, ఏమవుతుందిలే అని చెప్పి కూర్చునే ప్రసక్తి లేదు. అట్లా ఉండకూడదు కూడా. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు హెల్ప్ అదర్స్ అండ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మనం హెల్ప్ చేయాలి, హెల్ప్ తీసుకోవాలి, అవసరమైతే సహజీవనం, హార్మోనియస్ కోఎగ్జిస్టెన్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్, ఫర్ దిస్ ఛానల్. మరి 95,000 దాటిపోయినట్టుంది. మరి 95,000 మంది సబ్స్క్రైబ్ చేశారంటే అది భగవంతుడి దయ, మీ అందరి సహకారం. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఇట్స్ నాట్ మై మెరిట్, ఐ నో. ఇట్ ఈస్ హిజ్ గ్రేస్ ఓన్లీ. విఘ్నేశ్వరుడు అనే డైటీకి ఎందుకనో అంటే భగవంతుడు ఒక్కడే, ఊరు పేరు రూపం రంగు ఏమీ లేవు, ఉండక్కర్లేదు. గాడ్ ఈజ్ వన్. ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. రాయిని పట్టుకుని దేవుడు అన్నా రాయి దేవుడే. ఇదంతా ఓకే, కరెక్టే. కానీ పర్టికులర్ డైటీ ఆ పేరు పెట్టి ఆ ఒక సిగ్నిఫికెన్స్ ఇచ్చి పెద్దలు అట్లా ఇచ్చారు కదా, అది ఎందుకనో ఈ విఘ్నేశ్వరుడు అనే నా పేరుకి, ఆ దీనికి ఎంతో కొంత ప్రత్యేకత ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. అట్లాగే ఎవరో ఇంకొక దేవుణ్ణి కొలుస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా అక్కడ ఖచ్చితంగా ఆ రిజల్ట్ కనబడుతుంది. ఇట్స్ ఆల్ బిలీఫ్ అనుకోండి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో నాకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుతున్నాను ఏంటంటే సభాముఖంగా మీ అందరికీ కూడా బాగుండాలని, రానున్న కాలం బాగుండాలని, చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు
మరి ఆయన గురించి నేను ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్టే. మంచి గాయకుడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం కొంచెం అవసాన దశలో ఉన్నాడు. మీ అందరినీ నేను సభాముఖంగా అర్థించేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కైండ్లీ ప్రే ఫర్ హిజ్ లైఫ్. అంతంత మంచి అంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు, అంతగా అవసరం కూడా లేదు. వీ నీడ్ నాట్ జడ్జ్ ఏ పర్సన్ ఫ్రమ్ హిజ్ పర్సనల్ లైఫ్. మనకు పర్సనల్ లైఫ్తో పనే ఉంది, అసలు అవసరమే ఉంది. ఈజ్ ఏ గ్రేట్ సింగర్. ఎంతోమందిని ఎంతో కోట్ల మందిని ఆయన తనకున్నటువంటి స్కిల్ ఉపయోగించి ఎంటర్టైన్ చేశారు, ఎంతో ఆనందాన్ని కలిగించారు ఎంతోమందికి. అలాంటి అందులో సంగీతం అనేది మామూలు విషయం కాదు కదా. సంగీతం ద్వారా ఎంతోమందికి ఆనందాన్ని పంచిన వ్యక్తి ఈ ప్రపంచానికి. భగవంతుడు ఈ ప్రపంచానికి ఆయన పంపించారు, ఆయన తన విధి నిర్వర్తించారు. నాకైతే ఇంకా ఆయన 70sలోనే ఉన్నారు. కనీసం ఇంకొక 10 సంవత్సరాలు ఈజీగా బతకగలిగినటువంటి ఇది ఉంది. ఈ మధ్యకాలంలో చాలా రోజులుగా కొంచెం అనిపిస్తున్నది. సో ఐ పాస్ ఆన్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ప్రే ఫర్ హిజ్ లైఫ్. నేను రోజు ప్రే చేస్తున్నాను. మన ప్రేయర్స్ ఎంతవరకు ఫలిస్తాయి అనేది పాలాక్షుడికి ఎరుకనుకోండి. బట్ అట్ ది సేమ్ టైం ప్రేయర్స్కి ఉంది స్ట్రెంగ్త్ ఉంది, శక్తి ఉంది. సో కైండ్లీ ప్రే ఫర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే అండి. సో బ్రీఫ్గా కొంచెం ఈరోజు వినాయక చవితి అన్న మాటే కానీ అయినా కానీ కొంచెం చెప్పాలని. ఒకటి మార్కెట్ గురించి నా అభిప్రాయం ఏంటంటే, అభిప్రాయం మాత్రమే, మనం భవిష్యత్ ద్రష్టలం కాదు, యాస్ట్రాలజర్స్ కాలేము. ఏంటంటే మార్కెట్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్ అంటే చెప్పాలంటే ఈ వీక్ 1.5% దాకా లాస్ట్ వీక్తో పోలిస్తే పెరిగింది. లాస్ట్ వీక్ నెగిటివ్లో క్లోజ్ అయింది, కానీ ఈ వీక్ మళ్ళీ పాజిటివ్లో క్లోజ్ అయింది. అంటే స్ట్రెంగ్త్ కనబడుతున్నది. వీక్లీ చార్ట్సు, మంత్లీ చార్ట్సు, డైలీ చార్ట్సు ఈ 3 కూడా పాజిటివ్ జోన్లోనే ఉన్నాయి. అయితే కొంచెం డైవర్జెన్స్ కనిపించింది. డైవర్జెన్స్ అంటే కొంచెం అది ఆ సబ్జెక్ట్ కొద్దిగా అది బ్రీఫ్గా క్లుప్తంగా చెప్పడానికి అవ్వదు, కానీ అయితే డైవర్జెన్స్ కనబడుతున్నది. అంటే ఈ నిఫ్టీ అనేది ఇట్ ఈస్ ఇన్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ అప్సైడ్ మూమెంట్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్సైడ్ మూమెంట్. ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్సైడ్ మూమెంట్ 450 to 600 వరకు వెళ్ళొచ్చు. అంటే 450 to 600 అంటే ఇక్కడ నుంచి ఇవాళ ఇప్పుడు 11,400 రేంజ్లో ఉన్నామనుకోండి, అంటే ఇంకో 200 పాయింట్స్, 150-200 పాయింట్స్ వెళ్ళకపోవచ్చు. అది వేరే సంగతి. ఏదో అనుకోకుండా ఏదైనా మధ్యలో ఏదో జరిగితే అక్కడికి వెళ్లకుండా ఉంటుంది, కానీ వెళుతుంది అనుకుందాం. వెళ్ళినా కూడా అక్కడే. ఎందుకంటే ఈ డైవర్జెన్స్ టెండెన్సీ కనపడుతుంది. చాప కింద నీరులాగా డైవర్జెన్స్ ఏంటంటే మెల్లిమెల్లిగా స్మార్ట్ మనీ ఏమవుతుందంటే తెలివిగా బయటకు వచ్చేస్తుంది. ఆ స్టేజ్లో బయటికి కనబడదు, తర్వాత కనబడద్దు దాని ఇంపాక్ట్. కరోనా చూసారా, వచ్చిన తర్వాత వారానికో 4 రోజులకో 10 రోజులకో బయటపడుతుంది అంటారే, అట్లాంటిదే. సో అందువల్ల ఏంటంటే అప్సైడు ఇంకొక 100, 150, 200 పాయింట్ల వరకు ఓకే, ఆ తర్వాత గ్యారంటీ లేదు. అందువల్ల ట్రేడర్స్ అయితే మాత్రం ఎక్కువగా లాంగ్ పొజిషన్స్కి వెళ్ళిపోయి ఇంకా ఇది తగ్గేటట్టు లేదు అనుకుని లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకుండా వాచ్ చేయటం బెటర్ ఏమో. లేదా చేసుకునేటట్టయితే ఇంట్రాడే సేమ్ డే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అంటే పొజిషనల్ ట్రేడ్స్ లాంగ్లో వెళ్ళటం అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే పెరిగితే 100, 150, 200 పాయింట్లు, అక్కడి నుంచి తగ్గవలసి వస్తే, తగ్గితే కరెక్షన్ వస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేమీ రాలేదు కదా, రావటం లేదు కదా. ప్రస్తుతానికి సెల్లింగ్ మోడ్లో లేదు. ఇమీడియట్గా
పడిపోతుందని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. కానీ ఓవరాల్గా నిలబడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్టాక్స్ కూడా ఇండివిజువల్ స్టాక్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోవాలంటే బెటర్ వెయిట్. ఏదైనా కొంచెం టెక్నికల్గా మంచి పొజిషన్ బాగుంటే స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి ఇంతకుముందు పెరగలేదు ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి అనుకున్నవి పర్వాలేదు, ఏం కాదు. ఎందుకంటే బాగా పెరిగినవి బాగా తగ్గుతాయి, కానీ అసలు పెరగనివి కొద్దిగా పెరిగినవి మార్కెట్ పడిపోయినా కానీ అవేం పడవు. ఈ పాయింట్ కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. వినాయక చవితి రోజుని చెప్తున్నాను, ముఖ్యంగా తమ్ముళ్ళు లెర్నర్స్. ఎక్కడి నుంచి అయితే షేరు బాటమ్ నుంచి బాగా ఏదైతే పెరిగిందో కరెక్షన్లో అది తగ్గుతుంది. ఏ షేర్ అయితే ఇప్పటికీ బాటంలోనే ఉంది లేదా పెద్దగా పెరగలేదు, పెద్దగా పెరగింది, పెద్దగా ఏం తగ్గుతుంది? తగ్గేదైతే ఎప్పుడో తగ్గుండేది కదా, తగ్గింది కదా. బాటంలో మార్కెట్ బాగా బాటమ్ అవుట్ అయినప్పుడు దాని పరిస్థితి ఏంటి? తగ్గే ఉంది కదా. ఇంకా అంతకన్నా ఏం తగ్గుతుంది? బాగా పెరిగినవి తగ్గుతాయి, పెరగనివి మార్కెట్ పడిపోయినా కానీ అవి పెద్దగా తరగవు, ఎందుకంటే పెరగలేదు. గాట్ మై పాయింట్. అట్లాంటివి ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా బోల్డన్ ఉన్నాయి. మీకు చెప్పాలంటే మీకు ఇంతకుముందు అంటే చాలామంది అనుకుంటుంటారు మిస్ అయిపోయామని. స్టాక్ మార్కెట్లో మిస్సింగ్ ఏంటి? మనం అమ్మేసిన తర్వాత పెరిగిపోద్ది, అయ్యో మిస్ అయిపోయాం అనుకుంటామా? మనం కొంటాం, అది పడిపోద్ది, అయ్యో అనవసరంగా కొనేసాను అనుకుంటాం. ఏంటి మనకు తెలుసా? బ్లైండ్ ఫోల్డెడ్ గేమ్ అనమాట ఒక రకంగా స్టాక్ మార్కెట్ చెప్పాలంటే. ఎందుకంటే రేపు ఏమవుతుందో తెలియదు, ఏ షేర్ పెరుగుతుందో ఏ షేర్ తగ్గుతుందో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి బేస్ని చూసి ఫండమెంటల్స్ ఓకే ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంటుందని అని అనుకుని వెళ్తాం, అంతే కదా. అనుకోకుండా సడన్గా దానికి ఏదైనా జరిగితే జరగదని ఏం లేదు కదా, ఏం లేదు, జరగదని ఏం లేదు. అందుకని ఏంటంటే ఎంత ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్, ఎలిమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఉండనే ఉంటుంది, ఎంత ఈక్విటీ కొనుక్కున్నా, ఎంత లాంగ్ టర్మ్ అనుకున్నా. అందుకనే మోర్ దాన్ వన్ స్టాక్ అయితే అక్కడ నలిఫై చేస్తున్నాం, మిటిగేట్ చేస్తున్నాం ఎఫెక్ట్ని. అంటే ఒక మోర్ దాన్ 10 షేర్స్ 15-20 షేర్స్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఈ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ దీని మీద కొన్ని ఎలాగో పోతాయి. మనం వద్దనుకున్నా కావాలనుకున్న ఎంతో గొప్ప షేర్ అనుకున్నది కూడా పోతుంది ఒక్కోసారి, ఎందుకు పనికిరాదు ఇదేంటి ఇలా ఉంది అనుకున్నది కూడా వచ్చేస్తుంది. నేను దాదాపు సంవత్సరంన్నర ఆర్తి డ్రగ్స్ చూసి, ఎందుకంటే పోర్ట్ఫోలియోలో ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతాయి కదండి. నా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే ఫస్ట్ షేర్ అదే ఓపెన్ చేయగానే ఏతో స్టార్ట్ అవుతుంది, ఆర్తి డ్రగ్స్ కనిపించేది. ఎప్పుడూ రెడ్డే. ఎప్పుడన్నా అనుమానం వస్తే కొంచెం ఫండమెంటల్స్ చూసుకునేవాడిని. సరే చిన్న కంపెనీ కదా, సరే పడి ఉన్నాయిలే ఒకసారి యావరేజ్ చేశాను. చాలాసార్లు చెప్పాను కదా ఆర్తి డ్రగ్స్ గురించి. ఎవరో అడిగారు ఇప్పుడు కొనుక్కోవచ్చండి అని, ఎందుకంటే అది బోనస్ ఇస్తున్నారు, ఇంకేదో దాని మీద పెరిగిపోయింది. ఇప్పుడు కొనుక్కునే ప్రయోజనం లేదు ఆర్తి డ్రగ్స్, నాట్ అడ్వైజబుల్. అట్లా చాలా కంపెనీలు, ఇంకే ఎగ్జాంపుల్ ఆర్తి డ్రగ్స్ మరి ఎట్లా పెరిగిపోయింది? 4 times ఏమో అయినట్టుంది. ఇప్పుడు నేను ఇవాళ చూస్తే 3.5 times 4 times అయింది. అది ఎట్లా అయిపోయిందో చూడండి. నేనేమనుకున్నానంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పెరుగుతాయి, బాగా డౌన్లో ఉన్నాయి కదా అని. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ 2 ఏళ్ల నుంచి, ఇవాళ కాదు, 2 ఏళ్ల నుంచి కొద్దిగా కొంటూ 10-15-20 షేర్లు నా దగ్గర ఫార్మాయే ఉన్నాయి. అవన్నీ నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించాయి అంటారు కదా. అట్లాగా ఇంతకాలం నన్ను వెక్కిరిస్తూ వచ్చాయి ఈ షేర్లన్నీ, ఇంక్లూడింగ్ సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, ఇక యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్. అట్లా అన్నీ పడి అట్లా ఉండి మరి ఏదో దాని టైం వచ్చింది వచ్చేసినాయి. ఈక్విటీ మార్కెట్ అంటే అంతే. అందుకే పేషెన్సు, తర్వాత లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కావాలి అని అలా వదిలేబట్టే కదా. క్యాడిలా ఒకటి, ఇప్కా అయితే చెప్పక్కర్లేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇప్కా అయితే. లక్కీగా ఏంటంటే ఆ ఇప్కా క్యాడిలా కూడా నేను యావరేజ్ చేశాను ధైర్యంగా. చాలా కాలం కింద చేశాను, ఇప్పుడు కాదు, ధైర్యంగా యావరేజ్ చేశా. మనకు తెలీదు, అందుకని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వదిలేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పటికీ కూడా ఆపర్చునిటీ లేవనుకుంటున్నారా? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ మధ్యన చెప్పాను గుర్తుందా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒక ఒకటి రెండు కంపెనీల పేర్లు కూడా చెప్పినట్టున్నారు, హోటల్స్ అవిను. ఇండియన్ హోటల్స్ అనుకుంటాను, ఆ ఇండియన్ హోటల్స్ అప్పుడు 80sలోనేమో డిస్కస్ చేసినట్టున్నాం. ఇప్పుడు అది చూస్తే వాళ్ళు 100 కనిపిస్తున్నారు. దానికి ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఇంకా ఉంది. ₹100 షేర్ కాదు అది, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు. అయితే ఇప్పుడు కొనుక్కోమని మాత్రం నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే బేసిక్గా ఈ ఛానల్ రికమెండేటరీ కాదు, షేర్లు రికమెండ్ చేయడానికి కాదు. దిస్ ఇస్ ఓన్లీ అన్ ఎడ్యుకేషన్ ఛానల్. చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, ఎప్పుడో ఆయిల్ రిఫైనరీ చూడండి, ఆయిల్ రిఫైనరీ డిస్ట్రిబ్యూషను, ఆయిల్ అండ్ గ్యాస్, ఆయిల్ అనే ఉంది. ఈ కంపెనీలు చూడండి, మీకే తెలుస్తుంది. ఇట్లా ఉన్నాయి కొన్ని ఏరియాస్ ఇంకా ఉన్నాయి, చక్కగా అక్కడే ఉన్నాయి. అయితే పెరగవండి అంటే అట్టు తిరగేస్తాయి. ఎలా తిరగేస్తాయి అంటే అందం ఎవరికిను అలా తిరగేస్తాయి. ఇలా చాలా ఉంటాయి. ఆ మధ్యన జస్ట్ ఐడియా చెప్పాను కదా, ఏంటది, ఎన్ఎండిసి, ఆర్ఈసి, తర్వాత ఇంకోటి ఏంటంటే పిఎఫ్సి. చూడండి ఆ కేటగిరీ. రేపు మార్కెట్ తగ్గితే, కరెక్షన్ వస్తే వాటిలో పెద్దగా కరెక్షన్ రాదు. నేను షార్ట్ టర్మ్ కోసం ఎందుకు చెప్పానంటే, షార్ట్ టర్మ్ 10% 15% వస్తే కొంచెం అమ్మేసుకుని బయటకు వచ్చేసేయండి, ప్రశాంతంగా కూర్చోండి. నేను కూర్చోలేదనుకోండి అయినా ఏం కాదు, ఎందుకని దే ఆర్ ఫండమెంటల్లీ ఓకే అండ్ ఆల్సో డివిడెండ్ పేయింగ్. డివిడెండ్ మామూలు డివిడెండ్ పే చేస్తున్నాయా? మీకు పోర్ట్ఫోలియోలో గుర్తుపెట్టుకోండి, తమ్ముళ్ళు వినాయక చవితి కదా ఈరోజు, లెర్నర్సు ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం, సీనియర్స్ కోసం కాదులేండి ఈ ఛానల్. మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో 50%, జాగ్రత్తగా వినండి, మీ పోర్ట్ఫోలియోలో 50% రెసిలియంట్, షాక్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, తర్వాత ప్రైస్ ప్రూఫ్ స్టాక్స్ ఉండాలి. అంటే ఏంటంటే మార్కెట్ తగ్గితే దీని పరిస్థితి ఏంటి, ఇదంతా తగ్గలదు, దీని పరిస్థితి ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్స్ బాగుండాలి, తర్వాత లార్జ్ క్యాప్ అయి ఉండాలి, అట్లీస్ట్ మిడ్ క్యాప్ అయి ఉండాలి, స్మాల్ క్యాప్ కాదు, మిడ్ క్యాప్ కూడా కాదు, లార్జ్ క్యాప్ అయి ఉండాలి, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, చక్కని డివిడెండ్ పేయింగ్ కంపెనీ అయి ఉండాలి. దానిలో గ్రోత్ రాకపోయినా పర్లా, ఎందుకంటే వారన్ బఫే గారు చెప్తారు కదా, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఇవి క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి బాగా పనికొస్తాయి. పెరగకపోవచ్చు, 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో డబుల్ ట్రిపుల్ అయిపోకపోవచ్చు, అట్లీస్ట్ మన డబ్బులు పోవు మోస్ట్లీ. అలాంటి చాలా షేర్లు ఉన్నాయి. ఆ 50% అలా ఉండాలి. అయితే కొంత రిస్క్ టేకింగ్ కొంచెం బాగా వెంచర్, నాకు రిస్క్ నేను భయపడను, రిస్క్ గురించి పట్టించుకోను, కొంచెం నేను ఐ టేక్ రిస్క్ అనుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్స్కి వెళ్ళాలి, చిన్న కంపెనీల జోలికి వెళ్ళాలి. అదర్వైజ్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఇట్లా 50% ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 30% ఒక మధ్యస్థంగా ఉండే కంపెనీలు, అంటే డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీటి గ్రోత్కి అవకాశం ఉంది అనిపించేవి ఒక 20% మ్యాక్సిమము స్మాల్ క్యాప్స్. అంతే. స్మాల్ క్యాప్స్ ఎప్పుడు తక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దాని నేచర్ అటువంటిది. పరిగెడితే అడ్డు ఆపు లేకుండా పరిగెడతాయి. 5 times 10 times మీకు తెలియని కూడా తెలియదు. స్మాల్ క్యాప్స్ పరిగెట్టడం మొదలు పెడితే మనం అందుకోలేం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు కదా, కొన్ని చూశారు కదా. ఆర్తి డ్రగ్స్ ఒకటే కాదండి, చాలా ఉన్నాయి కంపెనీలు, అవి చిన్న కంపెనీలు. వై ఆర్తి డ్రగ్స్ ఈజ్ హ్యాస్ పిక్డ్ అప్ సో మచ్? వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ ఈక్విటీ, స్మాల్ కంపెనీ. మరి
సన్ ఫార్మా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, అవి ఎందుకు పికప్ అవ్వలేదండి? బికాస్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, లార్జ్ క్యాప్, పెద్ద ఈక్విటీ. అయితే రేపు పొద్దున ఏదైనా అయితే ఎఫెక్టు చిన్న కంపెనీల మీద పడితే ఎలా పడుతుందంటే భయంకరంగా పడిపోతాయి. పెద్ద కంపెనీలు అంత భయంకరంగా పడవు. అదర్వైజ్ లూపిన్ చెడ్డ కంపెనీ కాదండి, సన్ ఫార్మా చెడ్డ కంపెనీ కాదండి. మరి ఎందుకని? బికాజ్ అది ద డిఫరెన్స్ లైజ్ ఇన్ ది సైజ్ ఆఫ్ ది ఈక్విటీ, సైజ్ ఆఫ్ ది మార్కెట్ క్యాప్. అది గుర్తుపెట్టుకోండి. అందుకని విద్య తెలిసిన వాళ్ళే స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళాలి. విద్య కాస్త కోస్తో తెలిసి ఉండాలి, లేదా గైడెన్స్ ఉండాలి ప్రాపర్గా. రెండోది, రిస్క్కి ప్రిపేర్ అయిపోవాలి. అప్పుడు స్మాల్ క్యాప్స్ ఎలా అంటే అలా రాణిస్తాయి. చాలా కాలం కిందట టీసీపీఎల్ ప్యాకేజింగ్స్ లిమిటెడ్ చిన్న కంపెనీ నేను కొన్నాను. 500 పైనే కొన్నది, 500 అండ్ అబౌవ్ కొనిపించాను మిత్రుల చేత. అది ఘోరంగా 250, 220 కూడా పడిపోయింది. 600 దగ్గర నుంచి నేనైతే దాన్ని అబ్జర్వేషన్లో పెట్టింది 650, 700 దగ్గర నుంచి అబ్జర్వేషన్లో పెట్టి 700 ఎప్పుడు దిగుద్దా అని చూసి 600 అండ్ బిలో వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ పికింగ్ అప్. ఇంకా తగ్గితే 450, 500 రేంజ్లో ఒకసారి యావరేజ్ చేశాను, దండం పెట్టేశాను. కొందరి చేత కొనిపించాను కూడా గ్రూప్లో. బట్ వాట్ హ్యాపెండ్, 2 సంవత్సరాలు డిసప్పాయింట్ చేసింది. దాదాపు సంవత్సరంన్నర, 2 కాకపోయినా సంవత్సరంన్నర డిసప్పాయింట్ చేసింది. అది మార్కెట్ రిసెషన్లో ఉండి భయంకరమైనటువంటి కోవిడ్ వైరస్, ఆ వైరస్లు, అది ప్యాకింగ్ ఇండస్ట్రీ. ఇట్లా పరిస్థితులే అంత గొప్పగా లేవు కదా. మార్కెట్ ఏదో పెరుగుతున్నది కానీ ముందు కూడా అంత గొప్పగా ఉండే అవకాశం లేదు కదా. ఎకానమీకి, వరల్డ్ ఎకానమీకి రికవరీ అవ్వడానికి టైం పడుతుంది కదా. కానీ అది పెరుగుతున్నది. ఇప్పుడు ఈరోజే చూశాను నేను, 450 రూపాయలకి దగ్గరగా వెళ్ళిపోయింది. 250 అంత చిన్న కంపెనీ, 240, 220 కూడా చూసినట్టు గుర్తు. 220, 225 నుంచి 450కి ఎలా వెళ్ళిపోయిందంటే, ఎలా వెళ్ళిపోయింది, నెల రోజుల్లోనే వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నది నాకు, నెల 2 నెలల్లోనే. అంటే ఆ 220 రేంజ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100% అయిపోయింది కదా. దట్ ఈజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్. మరి పోతే పోయిండేది కదా. రిస్క్ చూడండి, 220కి వెళ్ళింది, 0 కూడా అయిపోయి ఉండొచ్చు కదా, అయిపోయిండేది కదా. ఏమో అయిపోద్ది కూడా. లక్కీగా కాలేదు, పికప్ అవుతున్నది. ఇంకా పికప్ అయ్యి నిలబడి కొంచెం పికప్ అయ్యి కొద్దిగా ఇంకా బాగుంటే ఏముంది, 500, 600, 700 ఊరికి అయిపోతుంది. ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ బాగుంటే అది ఇంకా పైకి వెళ్ళవచ్చు కదా. చిన్న కంపెనీలతో అట్లా ఉంటుంది. కానీ టేక్ ఐటీసీ 500కి, 600కి ఎప్పుడైనా వెళ్తుందండి? ఎప్పటికీ వెళ్ళదు. ఇప్పట్లో వెళ్ళదు. కానీ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు మాత్రం పోవు. టెన్షన్గా నికరంగా 5%, 6% ఉంది డివిడెండ్ ఈల్డ్. లార్జ్ క్యాప్ కంపెనీ, ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, బిలో 200కి దొరుకుతున్నది. అందులో 200 రూపీస్ అనుకుంటే 10 రూపాయలు దగ్గర డివిడెండ్ వచ్చినట్టే కదా 5% ఈల్డ్ అంటే 5% ఈల్డ్ ఉన్నది అంటే 10 రూపాయలు దగ్గర డివిడెండ్ ఇస్తున్నాడని అర్థం. 200 రూపాయల షేర్కి 10 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఏమండి, 10, 200 ఊరికే అయిపోద్దిగా సంవత్సరం వస్తే. పైగా వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ. అంటే నేను ఇది రికమెండేషన్ కోసం చెప్పడం లేదు, ఐటీసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఐటీసీ కంటే మునగాడువి ఇంకా చాలా ఉన్నాయి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ప్రైస్ ఇంతకన్నా అడ్వాంటేజ్ ఉన్నవి. అంటే చెప్పాలంటే ఇంకా లో పీఈ ఉండి, ఐటీసీ కంటే లో పీఈ ఉండి ఫండమెంటల్స్ బాగున్నటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. మంచి డివిడెండ్ ఇస్తున్నవి.
అక్కడి నుంచి ఇప్పుడున్న పొజిషన్ నుంచి తగ్గటానికి అవకాశం చాలా తక్కువ. అంటే ఇక్కడ నుంచి 10% కూడా తగ్గకపోవచ్చేమో అనిపించే కంపెనీలు కొల్లలు ఉన్నాయి. ఆ విషయం గుర్తించండి. అంతేగాని వీ డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. స్టాక్ మార్కెట్లో మాత్రం అట్లా ఏం లేదు. ఎప్పుడు ఏది పెరుగుతుందో చెప్పం. అట్లాంటి సెట్ బ్యాకే చిన్న కంపెనీలు. ఆ మధ్యన ఎంపీఎస్ అని ఒకటి ఉంది. నేను చెప్పడం కూడా జరిగింది, కొనిపించడం కూడా జరిగింది. ఎంబీఎస్ గ్రూప్లో ఉంది అది. యాక్చువల్గా సిన్సియర్లీ స్పీకింగ్ కొనిపించాను వేరే గ్రూప్లో. అది మరీ ఘోరంగా 250, 240కి పడిపోయింది. 200 చిల్లరకు వచ్చేసింది. 500, 600 దగ్గర ఉండే షేరు. అఫ్కోర్స్ ఒక సంవత్సరం ₹50 క్యాష్ డివిడెండ్ ఇచ్చేశాడు. డెట్ ఫ్రీ కంపెనీ, డివిడెండ్ బాగానే రీజనబుల్గానే ఇస్తున్నాడు. ఆ తర్వాత కూడా రన్నింగ్ కంపెనీ, బిజినెస్ మేకింగ్ కంపెనీ, ఇంటర్నేషనల్ బిజినెస్. బట్ 200కి వచ్చేసింది. ఏంటి పరిస్థితి? చిన్న కంపెనీ కదండి, అంత భయపెడుతుంది. చిన్న కంపెనీలు అంత భయపెడతాయి. లక్కీగా అది రికవర్ అయిందనుకోండి. ఇప్పుడు బహుశా 400 అబోకి వచ్చినట్టుంది. ఆ మేనేజ్మెంట్కి కోపం వచ్చి మేము బైబ్యాక్ చేసేస్తామండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మ్యాక్మిలన్ గ్రూప్ అది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. క్యాష్ రిచ్ కంపెనీ. మేము విల్ బైబ్యాక్ అవర్ షేర్స్ అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ బయింగ్ వచ్చేసింది. ఇప్పుడు 400 ఉన్నట్లుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను చూడలేదు ఈ మధ్యన. నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. బట్ ఏంటంటే రోజు చూడను కదా, అప్పుడప్పుడు చూస్తుంటాను. అంటే స్మాల్ క్యాప్ అంటే ఏసీడీసీ లాంటిది. ఆల్ టైమ్ అంటే ఏదో అంటారు కదా, ఆల్ కౌంట్ ఆర్ డైరెక్ట్ కార్డ్ అని. ఏసీడీసీ చిన్నప్పుడు అనేవాళ్ళు, ఏసీడీసీ గేమ్ అని. ఆల్ కౌంటు లేకపోతే డైరెక్ట్ కార్డు. చాలామందికి ఈ భాష అర్థమై ఉండదులేండి, అవ్వకపోవటమే మంచిది. సో ద బ్యూటీ లైజ్ ఇన్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ డివిడెండ్. నేను ఎప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇవాళ ఏమైనా పడినాయా డివిడెండ్లు ఎంత వచ్చింది అని చూసుకుంటా. ఆల్మోస్ట్ డైలీ కాకపోయినా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో కంపెనీ డివిడెండ్ ఇస్తూనే ఉంటుంది. 1, 2, 3 కంపెనీలు వస్తూనే ఉంటాయి. ఆ ఆనందమే వేరు. 100 రానివ్వండి, 500 రానివ్వండి, 2000, 3000 రానివ్వండి, డివిడెండ్ అలా వస్తూనే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వేరు. పోర్ట్ఫోలియోలో డివిడెండ్ పేయింగ్ కంపెనీలు ఖచ్చితంగా ఉండాలి. అన్నీ గ్రోత్ కాదు. ఎంత రిస్క్ అండి? 200కి వచ్చేసి అది 0 అయిపోవచ్చు కదా. ఇంపార్టెంట్ అది. పోర్ట్ఫోలియో సెట్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి. ఆ తర్వాత చాలా ఎక్కువసేపు మాట్లాడానేమో. మీకు హోంవర్క్. ఎందుకంటే పండగ నాడు విఘ్నేశ్వరుడు, వినాయకుడు మనల్ని అందరినీ దీవిస్తున్నాడు కదా పైనుండి. తప్పకుండా దీవిస్తా అండి. వీ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, సర్టన్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ హిస్ బ్లెస్సింగ్స్. బికాస్ ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ సిన్స్ చైల్డ్హుడ్. నేను ఎప్పుడు ఆపదలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా మహానుభావుడు నన్ను బ్లెస్ చేసి సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. చెప్పాలంటే విషయం ఏంటంటే ఈరోజు చాలా మంచి రోజు. మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఏంటి ఆ హోంవర్క్ అంటే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్, డివిడెండ్ పేయింగ్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్స్. అంటే ఇప్పటికీ కూడా ప్రైసు పెద్దగా పెరగలేదు. అలాంటి కంపెనీలు మీకు స్మాల్ క్యాప్లో దొరకకపోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పడానికి లేదు. స్మాల్ క్యాప్స్ విషయంలో చెప్పలేము అలాగా. లార్జ్ క్యాప్ విషయంలో కొన్ని దొరుకుతాయి, మిడ్ క్యాప్లో దొరుకుతాయి. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉండాలి. రీజనబుల్ పిఈ, లో పిఈ లేదా రీజనబుల్ పిఈ ఉండి మంచి డివిడెండ్ పే చేస్తున్నటువంటి కంపెనీలు. మంచి డివిడెండ్ అంటే కనీసం ఒక 4%. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ 4-5% ఉంది కదండి. ఆ బ్యాంక్ వడ్డీ వచ్చేసేలా ఉండాలి మనం పెట్టిన డబ్బులకి. అది ఎప్పుడో పెరిగినప్పుడు క్యాపిటల్ గెయిన్ తీసుకుంటాము. ఈలోగా లాభంలో భాగం డివిడెండ్ రూపంలో తీసుకుంటాం. అంటే బ్యాంకులో వేసామనుకుంటాం, బ్యాంక్ వడ్డీ వచ్చింది అనుకుంటాం. ఈలోగా ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగమాందో ఎప్పుడొకప్పుడు. డివిడెండ్ పేయింగ్ అంటే ఏంటి? కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అనే కదా.
లేకపోతే కన్సిస్టెంట్గా డివిడెండ్ ఎక్కడి నుంచి పే చేస్తారు? అట్లాంటి డివిడెండ్ పేయింగ్ కంపెనీ దాని టైం వచ్చినప్పుడు అది పెరుగుతుంది. ఎన్ఎండిసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎన్ఎండిసి 80 రూపాయలకో 90 రూపాయలకు 80 రూపాయలకు వచ్చింది కదా, దొరికింది కదా. ఎంత టెంప్టింగో 80 రూపాయల దగ్గర ఆ మధ్యన 80 చిల్లర దగ్గర టెంప్టేషన్ మంచి టెంప్టేషన్ ఇది, బ్యాడ్ టెంప్టేషన్ కాదు. 80 రూపాయలు చిల్లర వచ్చినప్పుడు కొన్నాను. అది చూసినప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఆనందంగా ఉంటుందంటే అది పెరుగుతుందని కాదు, అది ఎప్పుడు పెరిగితే అప్పుడు పెరుగుతుంది. నాకు బర్రీ లేదు. 120 115 దాని టార్గెట్ ఎప్పుడో. అసలు 115 120 వస్తే అమ్ముతానని కాదు చెప్తున్నాను, అప్పుడు సందర్భాన్ని బట్టి ఆలోచిస్తాను. బట్ మంచి డివిడెండ్ ఇస్తుంది. నేను 80 రూపాయలకు కొన్నాను, 80 రూపాయలకు కొంటే 5 రూపాయలు డివిడెండ్ వచ్చింది అనుకోండి, ఎంత వచ్చినట్టు? 4 రూపాయలు వచ్చినా కూడా ఎంత వచ్చినట్టు? మంచి డివిడెండే కదా. ఇది డివిడెండ్, ఎందుకంటే డివిడెండ్ వస్తుంది. అది చూసినప్పుడల్లా డివిడెండ్ వస్తుంది, డివిడెండ్ అనే ఆలోచన నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది. అది ఎంత గ్రోత్ వస్తుందని కాదు, గ్రోత్ వస్తుంది ఎప్పుడొకప్పుడు. 110 120 130 100 పైన వెళ్తుంది కదా ఎప్పుడొకప్పుడు. మార్కెట్లు మామూలే, తగ్గుతాయి పెరుగుతాయి, లాంగ్ రన్లో పెరుగుతాయి. ఫండమెంటల్స్ ఉన్నవి లాంగ్ రన్లో పెరుగుతాయి. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటండి? ఐరన్ దగ్గర నుంచి గోల్డ్ వరకు, గోల్డ్ మైన్స్ కూడా ఎన్ఎండిసి దగ్గర ఉన్నాయి. నేషనల్ లెవెల్ అది, పైగా ఏదో లోకల్ జిఎండిసి లాంటిది కాదు. అఫ్కోర్స్ జిఎండిసిని తక్కువగా తీసి పారేయద్దు, గుజరాతీ వాళ్ళ మేనేజ్మెంటు. జిఎండిసి కూడా పెరగటం మొదలు పెడితే ఎన్ఎండిసి కంటే ఫాస్ట్గా పెరుగుతుంది. మెటల్స్ అండ్ మినరల్స్కి ఎలాగో ఫ్యూచర్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు దెబ్బతిన్న తర్వాత మరి రికవర్ అయ్యేది ఏంటి? రికవర్ అయ్యే వాటి సెక్టర్స్లో మెటల్స్ ఒక సెక్టరే కదా. సో అందువల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఇది చూసి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్, డివిడెండ్ పేయింగు, మంచి డివిడెండ్ ఈల్డ్ ఉన్నవి, డివిడెండ్ పేయింగ్ అంటే కాదు, డివిడెండ్ ఈల్డ్ ఉన్నవి సెలెక్ట్ చేసి హోంవర్క్ కింద మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా చదువుతాను. ఓకే, సో ఐ విల్ ఆల్సో సప్లిమెంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ టైం. మీ వాల్యుబుల్ టైము స్పేర్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కొద్దిగా వీడియోలు లెంగ్తీగా వస్తున్నాయి. లెంగ్తీగా వస్తున్నాయి. మామూలుగా యూట్యూబ్లో అంత లెంగ్తీగా ఉండవు. మీరు దయచేసి స్పీడ్ పెంచుకుని 2x లేకపోతే 1.5xలోనో చూస్తే చాలా వరకు మీకు టైం కొంత సేవ్ అవుతుంది. అంతకుమించి నాకు తెలియటం లేదు. కట్ షార్ట్ చేస్తే అంటే ఐ వాంట్ టు బి మై సెల్ఫ్, ఐ వాంట్ టు బి న్యాచురల్. ఏదో ఆర్టిఫిషియల్గా ట్రై చేసి తగ్గించడం అది నాకు ఎందుకనో ఉచితం అనిపించటం లేదు. ట్రై చేస్తాను, అయినా తగ్గిస్తాను, వీడియో నిడివి తగ్గిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ బేరింగ్ విత్ మీ. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ.